హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మనం ఇంట్లో కరెంటు మెటల్ బాక్సులు ఉంటాయి కదా, 6 మోడల్ కానీ 2 మోడల్ కానీ 8 మోడల్ కానీ 12 మోడల్ కానీ 16 మోడల్ మనకి మెటల్ బాక్సులు ఉంటాయి కదా. ఇప్పుడు మనము ఇది 8 మోడల్ ప్లేట్ అండి. ఇది ఇప్పుడు దీనికి మనము స్విచ్చెస్ సాకెట్స్ ఇప్పుడు మనము దీన్ని ఎలా మనం వీటిని కనెక్షన్ ఇవ్వాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు తెలియపరుస్తానండి. ఓకే ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది మన ఇంట్లో అంగట్లో అనమాట, కంప్యూటర్కి సంబంధించి దీన్ని 8 మోడల్ బాక్స్ అక్కడ ఫిట్ చేశాను, అది మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనము దీనికి ఎలా మనం వైరింగ్ అనేది చేసుకోవాలి ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది అనమాట. ఇది 8 మోడల్ ప్లేట్ అండి. ఇది లీసా కంపెనీది అనమాట. మీకు ఏ కంపెనీ కావాలంటే మీరు ఆ కంపెనీ తెచ్చుకొని మీరు మెటల్ దీన్ని వాడుకోవచ్చు. రేటు కూడా అలాగే ఉంటుంది. ఇవి సాకెట్స్ అంటే ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి సాకెట్స్ అంటారనమాట. ఇది స్విచ్లు అనమాట. ఇది ఆల్రెడీ ఓపెన్ చేశాను. ఇప్పుడైతే 3 సాకెట్స్ 2 స్విచ్లు అనమాట. 2 స్విచ్లకి 2 సాకెట్లు కలిపి ఒక స్విచ్, ఒక సాకెట్కి మాత్రమే ఇంకో స్విచ్ మనం ఇప్పుడు ఈ వీడియోలో కనెక్షన్ ఎలా ఇవ్వాలో మీకు చూపిస్తానండి. ముందుగా అయితే మనము దీన్ని అన్బాక్స్ చేసేసాను నేను. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేద్దాం. ఇక్కడ చిన్న లాక్ ఉంటుంది అనమాట. ఇక్కడ లాక్ ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇది ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఇలా ఓపెన్ అవుతుంది చూడండి. ఇలా లాగుతానే మనకి ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ లాక్ ఉంటుంది అనమాట. ఇలా ఓపెన్ అయిపోతుంది. తర్వాత అయితే దీనికి కంపెనీ వాళ్ళే ఇది మనకి స్క్రూ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి మనకి 8 మోడల్కి వచ్చి మెటల్ బాక్స్లో ఇక్కడ 2 హోల్స్, ఇక్కడ 2 స్క్రూలు అనేది మనము ఫిట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ 2, ఇక్కడ 2. 8 మోడలర్ బాక్స్కి వచ్చి మనకి ఇలా 4 స్క్రూలు అనేది ఫిట్ చేయాలన్నమాట. ఇందులో కూడా మనకి కంపెనీ వాళ్ళే మనకి 4 స్క్రూలు ఇవ్వడం జరిగిందనమాట. ఈ 2 ఎలా ఫిట్ చేయాలో మీకు చూపిస్తాను. తర్వాత అయితే దీన్ని అయితే ఓపెన్ చేసేసాను. ఇక్కడ కనిపిస్తాను చూడండి, ప్లేటు 8 మోడలర్ ప్లేట్ అనమాట ఇది. ఇప్పుడు మనం సాకెట్ అన్ని ఓపెన్ చేసేసుకుందాం. చాలామందికి చిన్నది కానీ పెద్దది కానీ మనం స్విచ్ బాక్స్ కనెక్షన్ ఇవ్వాలన్నా కూడా ఎలక్ట్రీషియన్ని బొంగపోవాలన్నమాట. అలా కాకుండా ఇటువంటి వీడియో మనకి చాలామందికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఇది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా ఈజీ అండి. మనకి ఇంట్లో కానీ కరెంటు వర్క్ చేసుకోవాలంటే మనకి కొద్దిగా కేర్గా మనం జాగ్రత్తగా చూసి మనం ఏది న్యూట్రల్ ఏది పేస్ అనేది, ఏది అర్త్ వైర్ అనేది మనము ముందుగా కనుక్కున్నట్లయితే మనం ఈజీగా ఈ 8 మోడల్కి బాక్స్ని మనం స్విచ్ కనెక్ట్స్ వైరింగ్ అనేది మనం క్లియర్గా ఇవ్వచ్చు. ఇక్కడ సాకెట్, ఇక్కడ సాకెట్, ఇక్కడ సాకెట్, ఇక్కడ 2 స్విచ్లు అనేది ఫిట్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఇది ప్రెస్సింగ్ అండి. ఇది ఇలా వస్తుంది. ఇలా ఉంచేసి ఇలా ప్రెస్ చేస్తేనే దీనికి సెట్ అయిపోతుంది అనమాట. తర్వాత అయితే మళ్ళీ ఇలా మీకు ఇంకా డౌట్ ఉంటే ఇక్కడ నేమ్స్ ఉంటాయి కదా, ఇట్లా ఉల్టా అయిద్దండి. ఇలాగనే మీరు ఈ పేర్లు చూసుకొని అదే పద్ధతిలో మీరు చేసుకోండి. ఎప్పుడైనా కానీ సాకెట్ అనేది ఈ హోల్ పైకి రావాలన్నట్ల. చాలామంది తెలియదు, కొంతమంది ఇలా కూడా బిగిచ్చేస్తుంటారు. అలా బిగికూడదు. మనం పద్ధతిలోనే సక్రమైన పద్ధతిలో మనం వీటిని ఫిట్ చేసుకుంటున్నాం. తర్వాత ఇది కొంతమంది ఏం చేస్తారంటే ఇలా బిగించకపోయి కొంతమంది ఇలా బిగిస్తుంటారు. అది తప్పండి. మనకి ఈ పక్కన బ్యాక్ సైడ్ నేమ్స్ ఉంటాయన్నమాట. ఇది 6 amps అనమాట. 6 amps సారీ అండి, ఇది 10 amps. ఇది సాకెట్ వచ్చి ఇది 6 amps అనమాట. మామూలు మనం కంప్యూటర్ది సాకెట్ ఇక్కడ ప్లగ్ చెప్పుకోవడానికి, ఇక్కడ మానిటర్ ప్లగ్ చెప్పుకోవడానికి, ఇక్కడ మనం ఏదైనా స్పేర్గా ఓపర్ కానీ సౌండ్ బాక్స్ ఏదైనా కనెక్షన్ ఇక్కడ ప్లగ్గులోకి పెట్టేసి స్విచ్ ఆన్ చేసుకున్నట్లయితే మనం దానికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఒక CPU, ఒక మానిటర్, ఒకటి ఎక్స్ట్రా అనమాట. ఇది మనం
ఎక్స్ట్రా ఎడన్నా మనం లైట్ వేసుకోవాలన్నా లేదంటే ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా తర్వాత ఇలా మనకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఒక ఎక్స్ట్రా పెట్టాను అనమాట. లేదంటే సౌండ్ బాక్స్ కూడా మనం ఇక్కడ ఫిట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే వీటిని చూసుకొని మనం స్విచ్ కూడా ఇందులో అమర్చేస్తున్నాను. ఇలా ప్రెస్ చేసేయడం అంతే జస్ట్. ఓకే, ఇప్పుడు మనం చూసారా, ఇప్పుడు మనం ఫిట్ చేయడం జరిగింది. ఇక్కడ బటన్స్ ఉంటాయి అనమాట. ఇది మీకు చాలామందికి రాకపోతే ఏం చేస్తారంటే ఇది తీయాలన్నా కూడా ఇక్కడ లాక్ ఉంటుంది అనమాట. ఈ లాక్ వల్ల నొక్కేసామంటే ఈజీగా ఇది రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకు లాక్ సిస్టమ్ ఉంటుంది అనమాట. ఇలా లాక్ ఓపెన్ చేసామంటే ఈజీగా ఇలా చూడండి ఇది వచ్చేసింది. ఇలా మనం ఈజీగా దీన్ని బయటకు తీసుకోవచ్చు అనమాట. చూసారా, ఇక్కడ లాక్స్ ఉంటాయి అన్నమాట లోపల. ఇక్కడ తర్వాత ఇక్కడ ప్రెస్ చేసేస్తే అయిపోయాయి. చూసారు కదా. ఇప్పుడైతే మనము దీనికి వైరింగ్ కనెక్షన్ అనేది ఇవ్వాలి, తెలుసుకుందాం. ఇప్పుడైతే వీటినంతా స్క్రూలన్నీ కొద్దిగా ఇక్కడ హోల్స్ ఉంటాయి అన్నమాట లోపల. వీటినంతా కొద్దిగా స్క్రూలన్నీ పైకి లాగుతున్నాను. లూజ్ చేసుకోండి. స్విచ్లు మీరు బిగించేటప్పుడు ఇంకొకటి సాకెట్లు బిగిస్తారు కదా, ఈ ప్రతి సాకెట్కి ఈ పక్కన మీకు కనిపిస్తుందో లేదో ఇటు పక్కన చూడండి, ఇక్కడ ఎన్ అని ఉంటుంది అనమాట. ఇది న్యూట్రల్ అనమాట, ఇది అర్త్ అనమాట, అర్త్ వైర్ అనమాట ఇది. తర్వాత ఇక్కడ ఎల్ అనేది ఉంటుంది అనమాట. ఎల్ వచ్చి ఇది ప్లేస్ వైర్ అనమాట. కొంతమంది ఇక్కడ బిగించకపోయి ఇక్కడ బిగిస్తారు, ఇక్కడ బిగించి అలా చేయకూడదు. ఆ ఎన్ అంటే న్యూట్రల్, ఎల్ అంటే ప్లేస్ వైర్, ఇక్కడ అర్త్ వైర్ ఇది. ఇప్పుడు మనము ఈ సాకెట్కి ఒక స్విచ్, ఈ స్విచ్ అనమాట. ఈ రెండు సాకెట్లకి ఈ స్విచ్ అనేది, స్విచ్ వేయగానే ఈ రెండు సాకెట్లకి పవర్ అనేది సప్లై అవుతుంది అనమాట. తర్వాత ఈ స్విచ్ వేయగానే ఈ సాకెట్లకి పవర్ అనేది సప్లై అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం దీనికి వైరింగ్ అనేది చేసేద్దాం. మనకి ఎంసీ బాక్స్ నుండి వచ్చే పేస్ వేరు ఇక్కడ కనెక్ట్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ తర్వాత న్యూట్రల్, ఇది ఎన్ అనమాట. న్యూట్రల్, ఇక్కడ న్యూట్రల్, ఇది న్యూట్రల్, ఇది న్యూట్రల్ అనమాట. ఇప్పుడు 2 స్విచ్లు 3 సాకెట్లు. ఇప్పుడు ఎంసీబీ నుండి వచ్చే ఫేస్ వేరు ఇక్కడ కనెక్ట్ ఇవ్వాలన్నమాట. ఈ 2 స్విచ్లకి 3 స్విచ్లు అయితే 3 స్విచ్లకి మనం కనెక్ట్ అనేది ఇవ్వాలి. ఇక్కడ స్విచ్ ఆన్ చేయగానే మనకి ఇక్కడ నుండి దీంట్లోకి సప్లై అవుతుంది కరెంటు. స్విచ్ చేయగానే మళ్ళీ ఇది స్విచ్ చేయగానే ఈ 2 సాకెట్ అనేది పవర్ అనేది సప్లై కావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనము ఫస్ట్ సాకెట్కి ఫస్ట్ స్విచ్, ఈ 2 సాకెట్లకి ఈ స్విచ్ అనేది ఇప్పుడు మనం కనెక్షన్ ఇద్దాము. ఎంసీ బాక్స్ నుండి వచ్చే ఫేస్ వేర్ మాత్రం ఇక్కడ కనెక్ట్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇది మనం ఇటు కనెక్షన్ అనేది ఇచ్చేద్దాము. ఇక్కడ నుండి సప్లై అవుతుంది కదా, ఫస్ట్ సాకెట్ ఫస్ట్ స్విచ్, సెకండ్ స్విచ్, ఈ 2 సాకెట్కి మనం ఇప్పుడు కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ పైన ఇలా ఉంటుంది చూడండి, హోల్ ఉంటుంది ఇక్కడ. ఈ స్క్రూ లూజ్ చేసుకొని ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసుకొని ఈ స్విచ్ ఆన్ చేయగానే మనకి ఇలా ఈ పవర్ అనేది దీంట్లో సప్లై అయ్యి నేను చూపించాను కదా, ఇక్కడ ఎల్ అనేది వచ్చి ఫేస్ వేర్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుండి ఇది ఎల్, ఇది ఫేస్ వేర్, ఇది ఫేస్ వేర్ అనమాట. ఈ 2 సాకెట్కి ఇప్పుడు ఇక స్విచ్ చేయగానే పవర్ అనేది సప్లై అవుతుంది అనమాట. ఇక్కడ ఎల్ ఉంది కదా, ఇది ఫేస్ వేర్ అనమాట. తర్వాత ఇటుపక్క ఫేస్ వేర్ ఉంటుంది.
ఇప్పుడైతే మనం రెండు స్విచ్కి స్విచ్ ఆన్ చేయగానే పేస్ వైర్ అనేది ఈ సాకెట్లకి కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ స్విచ్ది పేస్ వైర్ మనం ఇప్పుడు కనెక్ట్ చేద్దాం. చాలా ఈజీ అండి, జాగ్రత్తగా చూడండి. మనం ఈజీగా మనమే ఇంట్లో ఎలక్ట్రిషియన్ వర్క్ చిన్న చిన్నవి అయితే మనమే చేసుకోవచ్చు, పెద్దవి అయితే మీరు చేసుకోలేరు. చిన్నవి ఉపయోగపడతాయని చెప్పేసి ఇలా వీడియో పెట్టడం జరుగుతుంది. సారీ, ఇది న్యూట్రల్, అది ఎన్ ఇటుపక్క పెట్టాలి. స్క్రూ తిప్పలేదు, లూజ్ చేసేసుకోండి చాలా. ఇవి పేస్ వైర్ అయితే ఇప్పుడు రెండింటికి కనెక్షన్ అయితే ఇచ్చేసామన్నమాట. ఇప్పుడు న్యూట్రల్ వేర్ ఇవ్వాలి. న్యూట్రల్ ఎలా ఇవ్వాలో ఇప్పుడు చూసేద్దాం. న్యూట్రల్ మనకి ఇప్పుడు ఎంసీ బాక్స్ నుండి వస్తుంది కదా, అక్కడి నుండి వస్తుంది అనమాట. ఈ మూడు న్యూట్రల్ వేర్ అనమాట. ఇప్పుడు వీటికి మనము న్యూట్రల్ వేర్ ఎలా ఇవ్వాలో మీకు చూపిస్తాను. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎలా ఇది కనెక్షన్ ఇవ్వాలో కూడా మీకు చూపిస్తాను. ఇది మళ్ళీ తీయాలన్నమాట. మనం పేస్ ఇక్కడ ఇస్తాము, ఇటు పక్కన న్యూట్రల్ వేరు ఇక్కడ నుండి ఇక్కడ సప్లై ఇక్కడికి ఎన్ అని ఉంటుంది కదా, ఇదంతా న్యూట్రల్ అనమాట. ఓకే, కన్ఫ్యూజ్ పడద్దండి. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఇప్పుడు ఇక్కడ సాకెట్లకి పేస్ వేర్ అనేది కనెక్ట్ చేసాము. తర్వాత న్యూట్రల్ వేర్కి మీరు సపరేట్ వాడుకోండి. పేస్కి అయితే రెడ్ వైర్ వాడుకోండి, న్యూట్రల్కి అయితే బ్లాక్ వైర్ వాడుకోండి. అర్త్ వైర్కి వచ్చి మీరు గ్రీన్ వైర్ వాడుకోండి అనమాట. ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక చిన్న పీస్ ఉందని చెప్పేసి ఇక్కడ న్యూట్రల్ కూడా రెడ్డే వాడాను.
చూశారు కదా. ఇప్పుడైతే చూడండి, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 3 సాకెట్లు 2 స్విచ్లు అనమాట. ఈ ఫస్ట్ స్విచ్ వేయగానే మనకి బేస్ వేర్ అనేది ఇక్కడ ఎంసీ బాక్స్ నుండి ఇక్కడ కిందకి వస్తుంది. ఇక్కడ నుండి ఇక్కడ సప్లై అయ్యి స్విచ్ ఆన్ చేయగానే ఇలా వెళ్ళి మనకి ఈ సాకెట్లకి కరెంట్ సప్లై అవుతుంది అనమాట. సెకండ్ స్విచ్ వేయగానే ఇక మనం చూసారా రెడ్ వైర్ ఇది ఇలా వచ్చింది కదా. ఈ ఎల్ ఉంది కదా, ఎల్ ఉంటుంది కింద, ఇది బేస్ వేర్ అనమాట. ఇది బేస్ వేర్ అనమాట. ఇక్కడ నుండి ఈ స్విచ్ వేయగానే ఈ 2 సాకెట్లకి పవర్ అనేది సప్లై అవుతుంది అనమాట. ఇది అర్త్ వైర్. మనం ఎంసీ బాక్స్ నుండి వచ్చిన అర్త్ వైర్ ఇక్కడ కనెక్ట్ ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వాలి. తర్వాత న్యూట్రల్, ఇది ఎన్, ఇది ఎన్, ఇది ఎన్, ఈ 3 న్యూట్రల్ అనమాట. ఎంసీ బాక్స్ నుండి వచ్చే బేస్ వేర్ కింద ఇవ్వాలి, ఎంసీ బాక్స్ నుండి వచ్చే న్యూట్రల్ ఇక్కడ కనెక్ట్ చేయాలండి. ఇక్కడ కనెక్ట్ చేయగానే దీంట్లోకి సెకండ్ సాకెట్కి థర్డ్ సాకెట్ కూడా మనకి న్యూట్రల్ అనేది కరెంట్ అనేది పాస్ అవుతుంది అనమాట. తర్వాత అర్త్ వైర్, ఎంసీ బాక్స్ నుండి వచ్చిన అర్త్ వైరు మనకి ఇక్కడ ఇవ్వగానే ఇక్కడ నుండి ఇక్కడ కనెక్ట్ అవుతుంది, ఇక్కడ నుండి ఇక్కడ కనెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనము ఇప్పుడు మొత్తం అంతా ఫిక్స్ చేసి మీకు ఎలాగో మీకు ఇప్పుడు చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇందులో చూడండి న్యూట్రల్ వచ్చింది, ఫేస్ వైర్ వచ్చింది, అదేవిధంగా అర్త్ వైర్ కూడా ఇందులో అనేది ఉండదన్నమాట. కావున ఇప్పుడు మనము ఇందులో ఏంటి సప్లై అనేది ఈ పైప్ గుండా మనము ఆ పక్క 8 మోడల్ బాక్స్లోకి సప్లై అనేది వెళ్తుంది అనమాట. ఇప్పుడైతే మనం స్ప్రింగ్ ఆ పక్క నుండి ఈ పక్కకి స్ప్రింగ్ అనేది వేయడం జరుగుతుంది. ఇదైతే మన అంగట్లో అనమాట. ఇక్కడ చూడండి సప్లై అక్కడి నుండి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ నుండి ఇంకో కనెక్షన్ అనేది ఇలా వెళ్ళింది అనమాట. ఇలా వెళ్ళేసి ఇది మనకి సిపియూకి అనమాట, కంప్యూటర్కి. ఇది జిరాక్స్ కూడా చాలా ఇబ్బంది అయింది. ఇది పాతది అనమాట, ఇది ఓపెన్ టైప్ ఉంది. ఇక్కడ 8 మోడల్ ఉంది చూడండి. 8 మోడల్కి 4 స్క్రూలు అనేది బిగించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ కూడా బయట పక్కన వేసాను చూడండి. ఇదంతా తీసేయాలి. అందుకోసమని ఇది వైరింగ్ ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఒకటి రెడీ చేశాను, అక్కడ ఒకటి కూడా 8 మోడల్ అనేది రెడీ చేశానండి. 8 మోడల్ కనిపించిందా? సప్లై అనేది ఇలా వచ్చి ఇలా వైరింగ్ అనేది ఇప్పుడు లాగుదాము. 2 అయితే రెడీ చేసేసాను, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఇప్పుడైతే స్ప్రింగ్ అనేది ఇక్కడ నుంచి వేయగానే అటుపక్కకి ఇప్పుడు స్ప్రింగ్ అనేది పంపిద్దాం. ఇలా నూకంగానే అక్కడికి వస్తుంది అనమాట. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము అర్త్ వేర్ని న్యూట్రల్ వేర్ని అటుపక్కకి ఇప్పుడు పంపిస్తున్నాం చూడండి. వస్తుంది కదా, అలా మొత్తం అంతా అక్కడ నెట్టేస్తున్నాను. ఇక్కడ మనకి ఇక్కడ 3 మోడల్ బాక్స్ ఉంది కదా, 3 మోడల్ బాక్స్ కల్లా కొద్దిగా వైర్ అనేది కొద్దిగా ఇక్కడ కొద్దిగా ఉంచుకొని మిగతా రిమైనింగ్ అక్కడ లాగేశాను. ఇప్పుడైతే మనకి న్యూట్రల్ వేరు ఫేస్ వేరు ఇటుపక్కకి లాగడం జరిగింది. ఇంకా కనెక్షన్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ చూడండి, ఇది 2.5 అనమాట. ఇది బ్లాక్ వేర్ని ఫేస్కి వాడుతున్నాను. మన దగ్గర అయితే 2.5 రెడ్ వేర్ లేదనమాట. ఈ బ్లాక్ వేర్ న్యూట్రల్కి చిన్నది, ఇది 1 స్క్వేర్. ఇది న్యూట్రల్ అర్త్ వేర్ అనమాట, గ్రీన్. ఇప్పుడు స్ప్రింగ్ వేసాం కదా, ఇప్పుడు దీనికి వైర్ అనేది అక్కడ లాగాలి కదా, మనం డైరెక్ట్ లాగితే వెళ్ళదనమాట. దానికోసం అని చెప్పేసి ఇలా మనం టేప్ చుట్టేసి దీనికి ఇలా టైట్గా చుట్టాలి, లేదంటే ఊసిపోతుంది. లాగేసాం కదా, ఇప్పుడు అక్కడ లాగుతాను. ఇప్పుడు ఆ పక్క లాగుతాను స్ప్రింగ్. ఓకే, 3 వైర్లు మనకి ఇప్పుడు ఫుల్ టైట్గా ఇలా లాగేసాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ ఎంత కావాలో అక్కడ ఇది కట్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము అక్కడి నుండి లాక్కున్నటువంటి ఫేస్ వైర్ని ఇప్పుడు స్విచ్ కింద ఇలా బిగిస్తున్నాను అనమాట. ఎల్ ఉంటుంది ఇక్కడ చూడండి, ఎల్ అని ఉంటుంది అనమాట. అది ఎల్ ఉండతావా మనము ఫేస్ వైర్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. తర్వాత అయితే ఇప్పుడు న్యూట్రల్ అనమాట, తర్వాత అర్త్ వైర్ అనమాట.
మనం ఆల్రెడీ ఇవన్నీ ఫిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు మెయిన్ నుండి వచ్చినటువంటి న్యూట్రల్ పేస్ని అర్త్ వేర్ని మనము ఇప్పుడు ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాం. ముందుగా అయితే ఇప్పుడు పేస్ వేర్ని ఇలా నేను కింద L1 LL ఉంటుంది, దాన్ని ఫిక్స్ చేయడం జరిగింది. అక్కడ అది న్యూట్రల్ వేరు, గ్రీన్ది అర్త్ వేర్ అనమాట. ఇప్పుడు న్యూట్రల్ వేర్ని అక్కడ N ఉంటుంది, N ఉండే చోట ఇప్పుడు న్యూట్రల్ వేర్ని అక్కడ మనము కనెక్ట్ చేయాలి. చూడండి, ఇప్పుడైతే నేను న్యూట్రల్ వేర్ని ఆ N అక్కడ మన సాకెట్ మీద N అని ఉంటుంది అనమాట. అక్కడ ఆ ప్లేస్లో ఇప్పుడు ఆల్రెడీ సాకెట్లకంతా న్యూట్రల్ అనేది కనెక్షన్ ఇచ్చాము. ఆ రెండు ఒకటి చేసి ఇప్పుడు ఒక సాకెట్కి N ఉండేతా మనం అది కనెక్ట్ చేసామంటే 3 సాకెట్లకి మనం కనెక్టివిటీ ఇచ్చింటాం కాబట్టి అక్కడి వరకు అది పాస్ కావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు న్యూట్రల్ని ఇప్పుడు సాకెట్కి N ఉండే చోట మనం స్క్రూ ఇప్పి స్క్రూ బిగించడం జరుగుతుంది. చూడండి, ఇంకా ఫైనల్గా అయితే మనకి ఎర్త్ వైర్ ఉందనమాట. ఎర్త్ వైర్ గ్రీన్ వైర్ అనమాట. ఆ గ్రీన్ వైర్ ఆల్రెడీ మనము 3 సాకెట్కి గ్రీన్ వైర్ని కనెక్ట్ చేసాము. ఇప్పుడు ఒక ఎర్త్ వైర్ తీసినటువంటి గ్రీన్ వైర్ని తీసేసి రెండు ఒక చోట జాయిన్ చేసేసి ఎర్త్ వైర్కి రెండింటిని కలిపి ఒకే చోట ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఆల్రెడీ బిగించాను కదా, దాన్ని తీసి రెండో ఎర్త్ వైర్లు అక్కడే సేమ్ ప్లేస్లోనే ఇప్పుడు నేను బిగించడం జరుగుతుంది అనమాట. చూడండి, అలా రెండు జాయిన్ చేస్తున్నాను. చేసి ఇప్పుడు మనకి పైన ఉంటుంది కదా, పైన హోలు అది ఎర్త్ వైర్, ఎర్త్ది అనమాట. ఎర్త్కి సంబంధించినది అది గ్రీన్ వైరు. మీరు ఏ వైర్ కావాలంటే ఆ వైర్ కరెక్ట్గా మనసులో పెట్టుకొని ఆ ఎర్త్ వైర్ని అక్కడ మనం ఫిక్స్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు పేస్ వేర్ అయిపోయింది, న్యూట్రల్ వేర్ అయిపోయింది, ఎర్త్ వేర్ కూడా ఇప్పుడు మనం కనెక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫైనల్గా ఈ 8 మోడల్ బాక్స్ని బిగించడం కంప్లీట్ అయింది అనమాట. ఇప్పుడైతే మనము 8 మోడల్ బాక్స్కి ఇప్పుడు ఫిక్స్ చేయడం మనము స్క్రూ వేసి బిగించేస్తే ఇప్పుడు మనకి ఇందులో పని చేస్తా లేదో తెలిసిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, అది న్యూట్రల్ వేర్ చూపిస్తాను చూడండి. అక్కడ పేస్ వేర్ని అక్కడ కనెక్ట్ చేశాను, ఎర్త్ వేర్ అక్కడ కనెక్ట్ చేశాను. న్యూట్రల్ వేరు N ప్రతి సాకెట్లోనే N ఉంటుంది అనమాట. ఆ N ఉండే చోట దాన్ని కనెక్ట్ చేశాను. ఫైనల్గా అయితే ఇప్పుడు మనం బాక్స్ అనేది బిగించడం జరుగుతుంది అనమాట. చూడండి, బిగించేసిన తర్వాత ఇప్పుడు మనము ఫైనల్గా ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. 8 మోడల్ బాక్స్లో స్విచ్లు అనేది సాకెట్ అనేది ఇలా బిగించాను అనమాట. చూడండి, ఇది ఫస్ట్ స్విచ్ వచ్చి ఈ సాకెట్కి, సెకండ్ స్విచ్ వచ్చి 2 సాకెట్కి అనమాట. సేమ్ అదే పద్ధతిలోనే ఇక్కడ కూడా అంతేనండి. ఇటుపక్క ఇవన్నీ పాత కదా, ఇవి తీసేస్తున్నాను. ఈ స్విచ్ వేయగానే ఇక్కడ పాస్ కావాలి కరెంటు, ఈ స్విచ్ వేయగానే ఈ రెండు పాస్ అవుతాయి అనమాట. ఇప్పుడైతే జస్ట్ ఇక్కడంతా కనెక్షన్ ఇచ్చేసాను. అటుపక్క మీకు చూపించాను కదా, ఇప్పుడు మెయిన్ కనెక్షన్ అనేది ఇప్పుడు ఇవ్వాలి. అక్కడ వెళ్దాం. ఇవి వచ్చి ఒక స్విచ్ బాక్స్వి, ఇవి వేరే స్విచ్ బాక్స్ అనమాట. 8 మోడల్ బిగించాం కదా, ఇది ఒక బాక్స్, ఇది ఒక సపరేట్ బాక్స్ అనమాట. ఇందులో పేస్ వేర్ ఇది, న్యూట్రల్ వేర్ ఇది అనమాట. తర్వాత అయితే ఇది ఎర్త్ వేర్ అనమాట, గ్రీను. ఇప్పుడు వీటిని ఈ బాక్స్కి అనేది బిగిద్దాం అనమాట. ఇది మెయిన్ కనెక్షన్, పవర్ ఇందులో ఉంది. ఓకే, ఇప్పుడైతే వీటిని లెంత్ ఎక్కువ ఉన్నాయి, వీటిని కట్ చేసేసుకున్నాం కొద్దిగా. ఇప్పుడు ఈ ఒక 8 మోడల్ పేస్ వేర్ న్యూట్రల్ వేర్, ఇంకొక 8 మోడల్ పేస్ వేర్ న్యూట్రల్ వేర్, ఇప్పుడు రెండు కనెక్ట్ చేసి ఒకటి చేసి ఇక్కడ బిగించడానికి కష్టంగా ఉంటుంది. దానికోసం చెప్పేసి న్యూట్రల్ వేర్కి పేస్ వేర్కి రెండు ఇట్లా వీటికి కలుపుతారనమాట. ఎందుకంటే ఇవి అన్నీ ఒక చోట ఇట్లా కలిపాలికే మనకి స్విచ్లో బిగించడానికి కష్టంగా ఉంటుందని ఇప్పుడు ఇక్కడ కనెక్ట్ చేస్తాను. ఎర్త్ వేర్కే జాయిన్ చేసామన్నమాట. పేస్ వేర్కి, న్యూట్రల్ వేర్కి. ఇప్పుడు వీటిని ఈ మూడింటిని ఒకటిగా చేశాను అనమాట. ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్ ఇప్పుడు పవర్ ఉందనమాట, అతి జాగ్రత్తగా మనం వాటిని కనెక్షన్ ఇవ్వాలి. ఓకే, చూడండి అలా ఇస్తాను. ఇప్పుడు న్యూట్రల్కి పేస్ వేర్కి, ఎర్త్ వేర్ చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఎందుకంటే కరెంట్ ఉంది డైరెక్ట్. ఇప్పుడు నైట్ వీడియో తీస్తున్నాను. మన అంగట్లో కరెంటు అది జిరాక్స్కి చాలా ప్రాబ్లం ఉందని ఎలాగో చేస్తున్నా కదా అని చెప్పేసి చిన్న వీడియో తీస్తున్నాను అనమాట. ఓకే, చాలా రోజులైంది నాకు ఇది చేసే అవ్వలేదనమాట. చూసారు కదా, చూడండి. ఇందులో
పైకి లేచి చూద్దాం. ఇందులో ఇది పేస్ వేర్ అనమాట, కరెంట్ వస్తుంది చూడండి టెస్టర్లో, చూసారా? ఇది పేస్ వేర్ అనమాట, కరెంట్ ఉంటుంది ఇందులో, చూసారు కదా? ఇది అర్త్ వేర్ అనమాట, ఇది అర్త్ వేర్. ఓకే, ఇప్పుడు స్విచ్ చేయగానే సప్లై అనేది ఇటుకు వస్తుంది అనమాట. చూడండి ఆన్లో ఉంది కదా, ఇప్పుడు సప్లై ఇటుకు వచ్చింది అనమాట. స్విచ్ చేయగానే ఇక్కడ ఇది పేస్ వేర్ అనమాట. తర్వాత ఇది పేస్ వేర్ అనమాట, స్విచ్ చేసినారు అనమాట, ఆన్లో ఉంది ఇప్పుడు. ఇది ఈ ఇది బ్లాక్ కలర్ ఉంది కదా, ఇది న్యూట్రల్ వేర్ అనమాట. ఓకే, ఇది గ్రీన్ కలర్ది అర్త్ వేర్ అనమాట. ఇప్పుడైతే మనము వీటిని కనెక్ట్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా వేయాలి. ఇప్పుడు ముందుగా అయితే మనము వీటిని కనెక్ట్ అనేది చేసేద్దాం. ముందుగా ఇది పేస్ వేర్ అనమాట. ఈ పేస్ వేర్ని ఇప్పుడు ఈ నట్టు ఓడదీసి చాలా జాగ్రత్తగా వేయాలన్నమాట. కరెంట్ సప్లై అవుతుంది చూడండి. ఓకే, ఇప్పుడు ఇందులో ఓకే పేస్ వేర్ అయితే కరెంట్ కనెక్షన్ ఇచ్చాలో మనం వీటిని టచ్ చేయకూడదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కరెంట్ అనేది రివర్స్ వస్తుంటుందంట. ఇప్పుడు ఇందులో మనకి ఇది న్యూట్రల్ వేర్ అనమాట. ఈ కడతట్టును చూడండి, దీన్ని ఈ న్యూట్రల్ వేర్కి ఇక్కడ కనెక్ట్ చేయాలి. ఇది న్యూట్రల్ వేర్ అనమాట. న్యూట్రల్ వేర్ అయితే కనెక్ట్ ఇచ్చాము. ఇక్కడ పేస్ వేర్ ఇక్కడ ఇచ్చామన్నమాట. అర్త్ వేర్ ఒకటి ఉంది. ఇప్పుడు అర్త్ వేర్ని ఇవి రెండు గ్రీన్ కలర్ ఉన్నాయి కదా, వాటి రెండు ఒకటి చేసి లోపలికి ఎక్కిద్దాం. ఓకే, ఇప్పుడైతే చూసేయండి, న్యూట్రల్ వేర్కి పేస్ వేర్కి ఎర్త్ వేర్కి అనమాట కనెక్ట్ చేశాను. ఇప్పుడైతే దీన్ని బాక్స్ని మనం బిగించేద్దాం. ఇప్పుడు స్క్రూలు అయితే బిగించేసాను, కనెక్షన్ కూడా ఇచ్చేసాము. ఇప్పుడు అటుపక్క వేసి మనకు సప్లై వస్తుందా లేదా చెక్ చేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ పక్క అంతా కనెక్షన్ ఇచ్చేసాము. ఇప్పుడు చెక్ చేద్దాం అనమాట. స్విచ్ చేస్తేనే మనకి ఏదో ఒక దానిలో మనకి పేస్ వేర్ అని మాత్రం వెలగాలి. స్విచ్ ఆఫ్ చేస్తే మాత్రం కరెంటు ఆఫ్ కావాలి. ఇప్పుడైతే చూడండి, ఇది ఆన్ చేస్తున్నాను. ఫస్ట్ ఇది చూడండి, ఇది న్యూట్రల్ అనుకుంటా. ఈ పక్క పేస్ వేర్ ఉంటుంది చూడండి, లైట్ పడింది చూడండి. ఒకసారి ఆఫ్ చేయనా, చూడండి ఆఫ్ అయిందా, చూసారా? ఇప్పుడు కరెక్ట్గా ఉందన్నమాట. ఇది ఓకే. ఇప్పుడు ఈ రెండు సాకెట్లో కరెంట్ పాస్ అయితే చెక్ చేద్దాం. ఇది స్విచ్ ఆన్ చేస్తున్నాను. ఇది న్యూట్రల్ అనమాట. ఈ పక్క పేస్ అనమాట. పేస్ వేరు చూడండి, లైట్ పడిందా. ఇప్పుడు ఆఫ్ చేద్దాం. ఒకసారి పడిందా చూసారా? ఇట్లా వెలగకూడదు అనమాట. ఆఫ్ చేయ కరెక్ట్గా ఉంది. ఇట్లా ఆన్ చేస్తేనే ఆన్ వల్ల, ఆఫ్ అయితేనే ఆఫ్ కావాలన్నమాట. ఇలా వచ్చిందంటే కరెక్ట్గా కరెంట్ అనేది కరెక్ట్గా సరైన పద్ధతిలో ఉంది అనుకోవాలి. ఇది నెక్స్ట్, ఇది కూడా లేదు. పేస్ వేర్ చెక్ చేస్తున్నాను. చూడండి వెలిగింది, చూడండి కరెక్ట్గా ఉందా లేదా. చూడండి లైట్ ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది కరెక్ట్. ఇప్పుడైతే చెక్ చేస్తున్నాను. చూడండి లైట్ వెలగాలన్నమాట. స్విచ్ చేయగానే చూసారా, లైట్ వచ్చింది చూడండి. ఆఫ్ అయింది, ఆన్ చేసిన, ఆఫ్ చేసిన, ఆన్ చేసిన, చూసారా కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఈ రెండు చెక్ చేద్దాం. ఓకే ఓకే, లైట్ పడింది చూడండి. ఆఫ్ చేయనా, చూడండి ఆఫ్ అయింది. ఇది కరెక్ట్గా ఉంది అనమాట. ఇప్పుడు ఇందులో కూడా చెక్ చేద్దాం. చూడండి లైట్ పడింది, ఆఫ్ చేయనా, చూడండి ఆఫ్ అయిపోయింది. అయితే కరెంట్ అయితే హాల్ ఓకే, కరెక్ట్ అనమాట. ఇంకా చెక్ చేసుకోవాలంటే మనము ఇప్పుడు ఇందులో మనం లైట్ కూడా ప్లగ్ చెక్కడం జరుగుతుంది. చూద్దాం, చెక్ చేద్దాం.
ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇది లైట్ పాయింట్ అనమాట. గోడలో లైట్ లేవు, ఇది స్పేర్ ఎక్స్ట్రా వేసుకున్నా పక్కన లైట్కి, ట్యూబ్ లైట్కి. ఇప్పుడు ఇది ఆఫ్ చేయని ఆఫ్ అవుతుంది చూడండి. ఓకే, ఆన్ అయిందా? ఇప్పుడు ఇదంతా ఓకే అయింది. ఇప్పుడు మనం కదా చూపి, ఇది కూడా సెట్ అయిపోయింది కదా. ఇక్కడ మన అంగట్లో అనమాట, ఇది CPU కనెక్షన్. ఇది ఇక్కడ చిక్కుతున్నా అనమాట. CPU ఒకటి, మానిటర్ ఒకటి. ఇది ఇప్పుడు ఈ స్విచ్ చేయగానే కంప్యూటర్ అనేది ఆన్ కావాలి. తర్వాత ఇది మనకి ప్రింటర్ అనమాట. ప్రింటర్ ఇక్కడ ఉంది కదా, ప్రింటర్ది. ఓకే, ఇప్పుడైతే ఇది ఆన్ చేసేస్తున్నా. ఓకే చూడండి, కంప్యూటర్ కూడా ఆన్ అయిపోయింది. కరెంట్ అనేది సప్లై అయింది అనమాట. ఈ జిరాక్స్ మిషన్ కూడా ఆన్ చేస్తాం. ఇప్పుడు చూసారా, ఆన్ అయింది. ఆల్ ఓకే. ఈరోజు 8 మోడల్ బాక్సెస్ని 2 బాక్సులు మనం ప్లేట్ని బిగించారనమాట. కనెక్షన్ ఎలాగా కూడా మీకు చూపించాను. ఇప్పుడు కూడా చూడండి, ఈ CPU ఒకటి, మానిటర్ ఒకటి, ఇది ప్రింటర్ కూడా ఇచ్చాను. ఆన్ చేయగానే ఇక్కడ ఆన్ అయింది. అది కూడా మా కంప్యూటర్ కూడా ఆన్ అయిపోయింది అనమాట. మనంతే మొత్తం వర్క్ అంతా ఎలక్ట్రిషియన్ వర్క్ ఓకే అయింది అనమాట. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా ప్రతి మందికి షేర్ చేయండి. చాలామందికి ఇంట్లో చిన్నవి కూడా మనం వాటిని చేసుకోవడానికి కూడా వాళ్ళకి తెలియదు అనమాట. ఇలాంటి వీడియోస్ యూజ్ఫుల్గా ఉంటాయని చెప్పేసి నేను చిన్న వీడియో చేయడం జరిగింది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.